హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్సే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇంతకు ముందు చేసిన వీడియోనే మళ్ళీ ఈ పర్టికులర్ వీడియోలో ఒక 45 days కనుక మీరు ఇలా ప్లాన్ చేసుకొని చదువుకోగలిగితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ని ఎలా సాధించవచ్చు. గ్రూప్ డి ఎగ్జామినేషనే కాదు, ఆల్మోస్ట్ 10th ఇంటర్ అండ్ గ్రూప్ 4 గ్రూప్ 3 స్థాయిలో ఉన్న ఏ ఉద్యోగానైనా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, ఏ ఉద్యోగానైనా ఒక 45 days ఎలా ప్లాన్ చేసుకోగలిగితే మనం ఏ గవర్నమెంట్ ఉద్యోగానైనా ఎలా సాధించవచ్చు అని చెప్తాను. నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా అండ్ హౌస్ వైఫ్స్ అయినా, సార్ మేము వర్కింగ్ ఉమెన్స్ అయినా, సార్ మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము కానీ మాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది, సో ఎలా ప్లానింగ్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఈ పర్టికులర్ వీడియో చూడడానికి ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది ఇలాంటివి చెప్పుంటారు, నేను కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, కానీ మళ్ళీ పర్టికులర్ ఈ వీడియోలో చెప్తాను. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ యొక్క ప్లానింగ్ ని ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? చూడడంతోనే కాదు, ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుందో లేదో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు ఏ డౌట్స్ అడగండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోండి, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడైనా చదువుకోండి, ఏ ఇన్స్టిట్యూషన్లో ఉండండి, కానీ మీకోసం సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ యూజ్ అయ్యే విధంగా మనం ఒక టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేసాం. ఇక్కడ 10 మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ 4 years ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఓకేనా? ఇవి మీకు 100% యూస్ఫుల్ అనమాట. 100కి 1000% కూడా మీ ప్రిపరేషన్ లో మీకు జాబ్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు, ఎలా ట్రై చేయాలనేది. ఒకవేళ మీకు కనుక ఈ కోర్స్ కావాలంటే మనకు తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది. సో దీనికి మీరు పే చేసేది 99 రూపీస్. అంటే మీరు ఒక డేలో ఖర్చు పెట్టేంత కాదు, ఇది మీకు 12 months ఉంటుంది. అంటే ఆర్ఆర్బి నుంచి ఏ ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసినా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ కంటెంట్ కనుక మీరు యూజ్ చేసుకోవాలి, అసలు మాకు ఎలా డిస్ప్లే అవుతుందంటే, మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే డిస్ప్లే అవుతుంది. సో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ ఉంటుంది కదా, సో ఈ టెస్ట్ ఉంటుంది, తెలుగు వర్షన్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, దాంతోపాటు ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుందో అలానే కనిపిస్తూ ఉంటుంది. మీకు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి అని ప్రాక్టీస్ చేయొచ్చు. దీని తర్వాత మీరు ఇక్కడికి వచ్చి సో ఎగ్జామినేషన్ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేయడానికి కూడా, అంటే మీరు ఎన్ని సబ్మిట్ చేశారు, ఏ సెక్షన్ సబ్మిట్ చేస్తున్నారు, సబ్మిట్ టెస్ట్ ఏంటి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, పర్సెంటేజ్ ఏంటి, ప్రతిదీ ఉంటుంది. ఇది మీ ప్రిపరేషన్ లో 1000% యూస్ఫుల్ గా ఉంటుంది. 99 రూపీస్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ నుంచి కావట్లే అనుకుంటే visionupdate.classics.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ కూడా యూజ్ చేయండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీరు తీసుకోండి. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు యూస్ఫుల్ గా ఉందా లేదా అనేది, ఓకే? సో ఇప్పుడు మనం ఏ ఉద్యోగాన్నైనా ప్రాక్టీస్ చేయాలంటే 45 రోజుల పర్ఫెక్ట్ ప్లాన్ అనేది సరిపోతుందా, ఓకేనా? సో ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్, నేను జాబ్ చేస్తా ఉన్నాను, నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది కొద్దిసేపు పక్కన పెట్టి మనం ఏ ఉద్యోగానైనా మాట్లాడుకుందాం. సార్ ఈ 45 రోజులు చదివితే గ్రూప్ 1 లాంటివి, సివిల్స్ లాంటివి, గ్రూప్ 2 లాంటివి వస్తాయా సార్ అంటే, గ్రూప్ 1 లాంటివి, గ్రూప్ 2 లాంటివి, సివిల్స్ లాంటివి రాకపోవచ్చు, కానీ కానిస్టేబుల్, ఓకేనా, గ్రూప్ 4, గ్రూప్ 3, సో ఎస్ఐ ఇలాంటి జాబ్లు అనేవి, అండ్ ఏవైతే మనకు గ్రూప్ 3 నుంచి కిందికున్న జాబ్స్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా బ్యాంకింగ్ అయినా ఏవైతే ఉంటాయో, ఇవి రావడానికైతే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒక స్టడీ ప్రకారం ఒక 45 రోజులు గనక ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని ఒక ఎగ్జామినేషన్కి నువ్వు ఒక ప్లాన్ తో చదవగలిగితే నువ్వు అంటే నువ్వు ఆ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదో ఒక ఉద్యోగాన్ని చదువుతా ఉన్నాను. సో ఏ ఉద్యోగాన్ని నేను చదవాలన్నా ఫస్ట్ నీకు తెలియాల్సింది ఏంటంటే ఆ ఉద్యోగానికి సంబంధించి సిలబస్ ఏంటి అండ్ ఆ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఓకేనా? ఇవి రెండు నీకు తెలియాలి. తర్వాత ఈ సిలబస్ లో నేను ఏం చదివితే చాలా ఫాస్ట్ గా స్కోర్ చేయగలుగుతా, నేను వేటి మీద తక్కువ ఫోకస్ చేస్తే నేను మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతా అని ఒక స్ట్రాటజీ ఉండాలి. ఈ 3 కనుక నీ దగ్గర ఉంటే ఈ 45 రోజులు నువ్వు చదివితే నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. రాసి పెట్టుకో, వీటిని ఫాలో అవ్వు, ఓకేనా? సార్ నాకు సిలబస్ తెలుసు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసు, నేను ఏం చదువుకోవాలో అనుకుంటున్నాను, కానీ ఒక రోజు ఏదైతుందో ఒక రోజుని నేను నాకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాను అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరికి ఉండేది ఎన్ని గంటలు? 24 గంటలు. నీకైనా, నాకైనా, ఒక బిలియనీర్కైనా, కోట్ల ఆస్తున్న వాడికైనా ఎంత ఉంటుంది? 24 గంటల టైం ఉంటుంది.
ఈ 24 గంటల టైము నువ్వు ఏం పని పాడలేకుంటే కళ్ళు మూసి తెరిచేలో అయిపోతుంది. నిజానికి మీకు అయిపోతుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కళ్ళు మూసి తెరిచే లోపు 24 గంటల టైం అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఈ 24 గంటల టైంని నువ్వు ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకోగలిగితే అప్పుడు ఈ 24 గంటల టైం అనేది నీకు యూస్ఫుల్గా ఉంటుంది. సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కొంతమంది కావచ్చు, సార్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను కొంతమంది కావచ్చు, సార్ నేను వర్కింగ్ ఉమెన్ అని కొంతమంది కావచ్చు, సార్ నేను హౌస్ వైఫ్ అని ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి చదవలేకపోతున్నాను చాలా మంది కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకో, ప్రైవేట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, అండ్ జాబ్ చేస్తూ వర్కింగ్ ఉమెన్స్ గా ఉండి కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నీకేంటి, ఇంట్లో ఖాళీనే ఉంటున్నావు కదా, ఒక డేని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోలేవా? సార్ ఈ డేని ప్లాన్ చేసుకోవడానికి నువ్వు ఒక టైం టేబుల్ చెప్పు. అసలు ఒకటి టైం టేబుల్ మీద ఒకటి డిపెండ్ అవ్వద్దు, నా టైం టేబుల్ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు, నీకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. సో అది ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 AM లేస్తానండి మార్నింగ్, ఓకేనా, 12 PM పడుకుంటా, ఇది నా టైం టేబుల్. నువ్వు 6కి లేస్తావు కావచ్చు కదా, నేను ఒక టైం టేబుల్ చెప్తే నీకు ఏడ అలా అవుతావు? సో నీకు 6కి లేసి 9 PM పడుకుంటావు కావచ్చు కదా, ఇది నీకు ఒక టైం టేబుల్ కదా. సో కాబట్టి నీకుండే 24 అవర్స్ నీకుంటాయి, నాకుండే 24 అవర్స్ నాకుంటాయి, ప్రతి ఒక్కరికి అవే 24 అవర్స్ ఉంటాయి. కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడము, వీటిని ఫాలో అవ్వడం నీకు ఒక రకంగా ఉంటుంది, నాకు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ 24 గంటల టైంని మనం ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ ఒక రకంగా ప్లాన్ చేసుకునే ప్లానే 9:8:7 ఫార్ములా. ఈ మొత్తం కూడు 24 గంటలు అవుతుంది, మొత్తం కూడితే 24 గంటల టైం అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీగా ఉండి గ్రూప్ డీనో లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ అనుకుందాం. వాడు ఏం చేయాలంటే రోజు 9 గంటలు చదవాలి, ఓకేనా. రోజు 9 గంటలు చదవాలి, కాన్సెప్ట్నే చదవాలి. పాలిటీ చదువుతావా, ఎకానమీ చదువుతావా, రీజనింగ్ చదువుతావా, మ్యాథమెటిక్స్ చేస్తావా, కరెంట్ అఫైర్స్ చదువుతావా, ఏం చదువుతావా అనేది రోజుకు 9 గంటలు చదవాలి అంతే, ఓకేనా. రోజు 9 గంటలు చదవాలి. ఈ చదివిన దాన్ని 4 స్లాట్లుగా డివైడ్ చేయాలి, ఓకేనా. 4 స్లాట్లుగా డివైడ్ చేయాలి. 4.5 అవర్స్ 4.5 అవర్స్, ఫస్ట్ 2 అవర్స్ 2 అవర్స్ అండ్ హాఫ్ అన్ అవర్ రెస్ట్, 2 అవర్స్ 2 అవర్స్ హాఫ్ అన్ అవర్ రెస్ట్. చదవడం అయిపోయింది కదా, ఓకేనా. 9 గంటలు చదవడం అయిపోయింది కదా. అంటే ఈ 9 గంటలు నువ్వు ఒక డేలో చదవడం కోసం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు నీకు అరే ఏంది 9 గంటలు ఉందా నాకు చదవడానికి అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ 7 గంటలు హ్యాపీగా నిద్రపో. ఒక మనిషికి 7 గంటలు నిద్ర సరిపోతుంది, 7 గంటలు నిద్రపో. ఈ 8 గంటలు మిగిలినవి ఉంటాయి కదా, ఈ 8 గంటలు నువ్వేం చేయంటే, సో నీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్, తినడమో స్నానం చేయడమో ఇంకేమైనా యాక్టివిటీస్, సో ఈ యాక్టివిటీస్ చేసుకో, ఓకేనా. ఈ యాక్టివిటీస్ చేసుకో. ఈ యాక్టివిటీస్లో ఒక 1 అవర్ టైం కనుక నీకుంటే నువ్వు ఏదైతే మార్నింగ్ నుంచి అవుతావో దాన్ని రివిజన్ చేయి. రివిజన్ చేసిన దాంట్లో MCQs చేయి, MCQsతో పాటు PYQs చేయి, ప్రాక్టీస్ చేయి, ఓకేనా. ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు నీకు అర్థమైందా, 24 గంటల టైం అనేది కంప్లీట్గా చూస్తే చాలా ఎక్కువ తొందర అయిపోతుంది అనిపిస్తుంది. కానీ నీకున్న టైం చూడు, 9:8:7 7 గంటలు పడుకున్నా 8 గంటలు వర్క్ చేస్తావా? తినడానికో స్నానం చేయడానికి ఇవన్నిటికి 8 గంటలు పని వస్తుందా? సరే పోనీ, ఈ 7 గంటలు ఈ 8 గంటలు పోయినాయి, 9 గంటలు, రోజు 9 గంటలు చదవడానికే నీకు టైం ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఈ 9 గంటల్ని నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే 45 రోజులలో నువ్వు ఏ జాబ్నైనా సాధించవచ్చు. ఇక గ్రూప్ 1 జాబ్ లాంటిదైనా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఖాళీగా ఉండి అసలు చదవడానికే ఉన్నాము అనుకున్న క్యాండిడేట్స్ కోసం ఇది, ఓకేనా. సో నెక్స్ట్, సార్ నేను వర్కింగ్ ఎంప్లాయీస్, నేను ప్రైవేట్ ఎంప్లాయీస్ సార్ అంటే నువ్వు కూడా ఇదే ప్లాన్ చేయి, 9:8:7 ఫార్ములా, ఓకేనా. దీంట్లో రివర్స్లో 9 గంటలు నువ్వు జాబ్ చేయడానికి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ డ్యూటీ అనుకుందాం. సో 1 అవర్ రీచ్ అవ్వడానికో రావడానికో అనుకుందాం టైం, ఓకేనా. సో అనుకుందాం 8 గంటలు అండ్ +1 9 గంటలు పని చేయడానికి అనుకుందాం, నీ వర్క్ నీ జాబ్ చేయడానికి అనుకుందాం. 7 గంటలు పడుకోవడానికి అనుకుందాం, ఓకేనా. 7 గంటలు పడుకోవడానికి అనుకుందాం. సో కాబట్టి నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఒక సెక్యూరిటీ ఉంది. సరే మంత్లీ శాలరీ వస్తుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నావు, ఎంతో కొంత నీకు ధైర్యం ఉంది, ఓకేనా. ఇప్పుడు నీకు గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది అడిషనలే కదా. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది, నువ్వు ఏదో పని చేస్తున్నావు అంటే ఈ 8 గంటలని నీకు అడిషనలే కదా. సో కాబట్టి ఈ 8 గంటలు నీకు ఎక్స్ట్రా పని ఏముంటుంది? నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటావు, ఆఫీస్లోనే తింటావు, కూర్చుంటావు, ఇవన్నీ ఏదో ఒక పనులు చేస్తూ ఉంటావు, నీకు పని అయిపోయింది అనుకుందాం. సరే దీంట్లో ఈ 8 గంటల నుంచి ఒక 2 అవర్స్ జర్నీకి పెట్టుకుందాం. సార్ నేను జర్నీ చేయడానికి ఒక 2 అవర్స్ పడుతుంది సార్, ఓకేనా. 6 అవర్స్ ఉంది, ఓకేనా. 6 అవర్స్ ఉంది. ఒక 6 అవర్స్లో 3 అవర్స్ నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనుకుందాం. ఇంట్లో స్నానం చేయడానికో వాటికో వీటికో ఒక 3 అవర్స్ అనుకుందాం. నీకు ఇంకా మిగిలే టైం ఎంత? 3 అవర్స్ టైం ఉంటుంది. ఈ 3 అవర్స్ టైంలో 3 గంటలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి పర్ఫెక్ట్గా చదువు సబ్జెక్ట్. రోజు 3 గంటలు 45 రోజులు, ఓకేనా. రోజు 3 గంటలు 45 రోజులు.
ఈ రోజున్న ఈ 3 గంటల్ని 3 స్లాట్స్ లాగా డివైడ్ చేసుకో. 3 స్లాట్స్ లాగా డివైడ్ చేసుకో. ఈ రోజు పాలిటీ చదివినావా, రేపు ఎకానమీ చదువుతావా, తెలంగాణ హిస్టరీ చదువుతావా, తెలంగాణ పాలిటీ చదువుతావా, సో ఏం చదువుతావు, బడ్జెట్ చదువుతావా, లేదా కరెంట్ అఫైర్స్ చదువుతావా, ఆర్థమెటిక్ చేస్తావా, రీజనింగ్ చేస్తావా, నీ సబ్జెక్ట్లో ఏముంది, నువ్వు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, ఈ 3 అవర్స్ ప్లాన్ చేయి. ఓకేనా సార్? ఇప్పుడు నువ్వు ఇంతకు ముందేమో 9 గంటలు చెప్పినావు, ఇప్పుడు నాకు 3 అవర్స్ చెప్తున్నావు అంటే నిజానికి యాక్చువల్ ప్లాన్ ఏంటంటే 45 days ఇంటూ 3 అవర్స్. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తోని పర్ఫెక్ట్ సబ్జెక్ట్ని నువ్వు నేర్చుకోగలిగితే జాబ్ వస్తుంది. ఓకేనా? లేదు సార్ నేను చదువుతున్నా, నాకు జాబ్ రావట్లేదు. చదువుతున్నావు కానీ నువ్వు ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నావు, అందుకే నీకు జాబ్ రావట్లేదు. చదువుతున్నావు, నీకు సబ్జెక్ట్ ఉంది, ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, సబ్జెక్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలియలేకపోతున్నావు, అందుకే నీకు జాబ్ రావట్లేదు. ఓకే, సో ఇలా వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా 9:8:7 నిజానికి అసలు టైం ఎట్లా అయిపోతుందో తెలియదు కదా. 7 గంటలు పడుకోవడము, 8 గంటలు ఇంట్లో వర్క్ చేస్తే 9 గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారు? సరే ఒక 5 to 6 hours పిల్లల్ని చూసుకున్నా, ఇంకొక 3 hours ఉంటుంది కదా, డైలీ 3 hours, మార్నింగ్ ఒక 1.5 hour, నైట్ ఒక 1.5 hour. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక 6కి లేస్తున్నారు రెడీ అవ్వడానికంటే 4:30కి లేవండి. ఓకేనా? 4:30కి లేవండి. ఇంట్లో ఒక 8కి పడుకుంటున్నారు, 9కి పడుకోండి. 9 to 4:30 ఎంత టైం ఉంటుంది? ఓకేనా? 9 to 4:30 ఎంత టైం ఉంటుంది? ఒక 45 days ఒక 1 hour స్లీప్ ఏదైతుందో దీన్ని డ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? లేదు అనుకుంటే సార్ 3 hours అవ్వట్లే, అట్లీస్ట్ 2 hours, మార్నింగ్ ఒక 1 hour, నైట్ ఒక 1 hour చదవలేరా? చదవండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవండి, ఖచ్చితంగా 100% జాబ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించి మాట్లాడుకుందాం. ఓకేనా? గ్రూప్ డికి కూడా 45 రోజుల ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్ సరిపోతుంది. చాలా 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 డెడ్ ఈజీ పేపర్, చాలా 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 ఈజీగా సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇవి మాత్రమే చదువు, ఒక్కటికి 10 సార్లు చదువు. ఓకేనా? సో మార్నింగ్ ఒక రోజులో సార్ నేను మ్యాథమెటిక్స్ మొత్తం చేసుకుంటూ వెళ్ళినా సార్, నేను రీజనింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళినా సార్, నేను జనరల్ సైన్స్ మొత్తం చేసుకుంటూ వెళ్ళినా సార్, అట్లా కాదు. లేదంటే నేను మ్యాథమెటిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రీజనింగ్ చదివినా సార్, రీజనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్ చదివినా సార్, అట్లా కాదు. సో నువ్వు మ్యాథమెటిక్స్ చదివినా, రీజనింగ్ చదివినా, జనరల్ స్టడీస్ చదివినా ఒక డేలో ఈ 3టికి ప్రయారిటీ ఇవ్వు. ఓకేనా? ఒక డేలో ఈ 3టికి ప్రయారిటీ ఇవ్వు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ సైన్స్ అయినా నీకు ఇందులో ఏమైనా ఈజీ సబ్జెక్ట్స్ ఉన్నాయా? ఫస్ట్ సిలబస్ చూస్తుంటే ఫస్ట్ నోట్ చేసుకో, నాకు ఈజీ సబ్జెక్ట్స్ ఏం లేవు సార్. నెక్స్ట్ ఈజీ సబ్జెక్ట్లు ఏం లేవు సార్. ఒకవేళ ఈజీ సబ్జెక్ట్స్ ఉంటే ఈజీ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయి. లేదు సార్ నాకు ఈజీ సబ్జెక్ట్స్ ఏం లేవు. హై వెయిటేజ్ టాపిక్స్ నీకు ఏమైనా తెలుసా? ఓకేనా? ఈ హై వెయిటేజ్ టాపిక్స్ లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి, నేను నీకు హై వెయిటేజ్ టాపిక్స్ సంబంధించి లిస్ట్ అనేది పంపిస్తాను. హై వెయిటేజ్ టాపిక్స్తో స్టార్ట్ చేయి. మ్యాథమెటిక్స్లో ఈ రోజు నేను హై వెయిటేజ్ టాపిక్స్ చదివాను, సో రీజనింగ్లో చేశాను, అండ్ జనరల్ సైన్స్లో చదివాను. ఈ రోజు పోర్షన్ మొత్తం అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ డే, రేపు డే నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను కదా, ఈ రేపు డే నేను ఫ్రెష్గా స్టార్ట్ చేసే లోపు రోజు ఈవినింగ్ ఒక రఫ్ వర్క్ చేయండి. ఓకేనా? ఒక రఫ్ వర్క్ చేయండి. ఏం రఫ్ వర్క్ చేస్తారంటే మార్నింగ్ నేను ఏమేమి టాపిక్స్ చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సంటేజ్ చదివాను మ్యాథమెటిక్స్లో, పర్సంటేజ్లలో నాకు ఏం గుర్తుకున్నాయి, అసలు నేను ఏ టైప్ ఆఫ్ మోడల్స్ చేశాను, సో దీంట్లో ఉన్న ఫార్ములాస్ ఏంటి, ఒకవేళ దీంట్లో ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా. ఓకేనా? ట్రిక్స్ ఉంటే ట్రిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి. రీజనింగ్లో కూడా నేను రీజనింగ్లో ఏ టాపిక్స్ చదివాను, ఈ రీజనింగ్లో ఉన్న టాపిక్లలో నేను ఏ క్వశ్చన్ చేశానో ఆ క్వశ్చన్ ఎలా ఇంప్లిమెంట్ చేశానో, వీటికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా, ఇలా గుర్తుపెట్టుకో. జనరల్ సైన్స్, సో దీంట్లో ఫిజిక్స్ చదివానా, కెమిస్ట్రీ చదివానా, బాటనీ చదివానా, బయాలజీ చదివానా. ఈ బయాలజీ చదివితే సో కళ్ళు మూసుకొని నేను బయాలజీలో ఏ టాపిక్ చదివానో, అందులో నాకు ఎంతవరకు గుర్తున్నాయి అనేది రఫ్ వర్క్ పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే వెళ్ళిపో, పడుకునే ముందు రాసుకొని వెళ్ళిపో. సో దీనివల్ల నీకు ఏమవుతుందంటే మెమొరైజ్ టెక్నాలజీ అంటారు, దీన్ని టెక్నిక్ అంటారు. అంటే డేలో మొత్తం చదివిన దాన్ని మెమొరైజ్ చేసుకొని పడుకొని నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం కదా, ఫ్రెష్గా స్టార్ట్ చేసే ముందు ఒక ½ an hour జస్ట్ ముందు రోజుది జస్ట్ రివైజ్ చేసి కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయి. నువ్వు ముందు రోజు మర్చిపోతాను అన్నాడు. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయి. అంతేగాని తిన్నవా బసవన్నా అంటే తిన్నా, పడుకున్నావా బసవన్నా అంటే పడుకున్నా. ఆర్ఆర్బి గ్రూప్ డి అందరూ అప్లికేషన్ చేసేవాడు, నేను అప్లికేషన్ చేసిన, 500 రూపాయలు కడతాను కాబట్టి 400 రూపాయలు వాడేస్తున్నాడు రివర్స్లో. ఏమున్నది నాకు జాబ్ రావాలంటే, నువ్వు ఏం తల కిందులో తపస్సు చేసినా నీకు అట్లా జాబ్ రాదు. వితౌట్ ప్రిపరేషన్ నీకు జాబ్ రాదు. సో ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. ఓకేనా? PPE మెథడ్ విత్ 9:8:7 ఫార్ములా, దీంతోనే మాత్రమే నీకు జాబ్ వస్తుంది. ప్రిపరేషన్, ఓకేనా, ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్, ఈ 3 ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో 9:8:7 ఫార్ములా యూజ్ చేయి. ఒక 24 గంటల టైం, నీకు ఇంత టైం ఉందా అని నువ్వే అనుకుంటావు. గుర్తుపెట్టుకో, ఒక డే మొత్తం ఏదైనా వర్క్ పెట్టుకున్నావు అనుకో, 24 గంటల టైం ఎలా అయిపోతుందని ఎవ్వడికి తెలియదు.
సో డే మొత్తం కనుక నువ్వు టైం పెట్టుకోలేదు అనుకో, సో ఖాళీగా ఉన్నాను మొబైల్ స్క్రోల్ చేస్తాను అనుకో, అది కళ్ళు మూసి తెరిచే లోపే అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి నీ కన్న వాళ్ళ కళ అయినా నీ కళ అయినా నెరవేరాలంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు. మీరు హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా, నువ్వు చదువుకునే స్టూడెంట్ ఎవరైనా, నువ్వు నార్మల్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ అయినా, అసలు నీకు ఏం చదువు రావట్లేదు అన్న, నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కన్సిస్టెన్సీగా కాన్స్టెంట్గా చదివితే జాబ్ వస్తుంది. 45 రోజులు 3 గంటలు చదువు, జాబ్ వస్తుంది. 45 డేస్ ఖచ్చితంగా చదవాలి. ఒక్క డేని కూడా స్కిప్ చేయకు, ఒక్క రోజును కూడా స్కిప్ చేయకు. ఓకేనా? చాలా మంది ఏంటంటే, సార్ నేను 3 సంవత్సరాల నుంచి చదువుతాను సార్, నాకు జాబ్ రావట్లే, నువ్వు బాగానే చెప్తావులే, చెప్పడం నీకేముంది అనుకుంటారు. నిజానికి చెప్పు, 365 రోజులు 3 సంవత్సరాలు పర్ఫెక్ట్ చదివినావా? ఏ రోజు మిస్ కాకుండా? కాదు కదా. పర్ఫెక్ట్గా ఏ రోజు మిస్ కాకుండా చదివినావా? ఏ రోజు మిస్ కాకుండా చదవడాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అంటారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే స్టూడెంట్స్ని చాలా మంది నేను చూస్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్లో వీళ్ళు ఎలా ఉంటారంటే, ఎగ్జామినేషన్ వస్తుంది కదా, అంటే నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు చదువుతారు, అప్పుడు ట్రైనింగ్ పోతారు, ఎగ్జామ్ రాస్తారు, ఇక అయిపోతుంది అంతే. పోనీ ప్రైవేట్ జాబే చేస్తున్నావు అనుకో, డైలీ 1 అవర్ చదవలేవా? రివైజ్ చేసుకోలేవా? నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకుంటూ ఉండలేవా? చెయ్యరు. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే చదువుతా. ఎప్పుడైతే నువ్వు అట్లా అనుకుంటావో 10 ఏళ్ళు చదివినా కష్టమే, 10 సంవత్సరాలు చదివినా కష్టమే. నువ్వు ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. నువ్వు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఏ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళైనా అడుగు, వాళ్ళు ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ఉంటారు వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో. సో కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి రాబాయ్, ప్రిపేర్ అవ్వు. రాకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంవత్సరానికి 1,00,000 జాబ్లు వస్తాయి, నోటిఫికేషన్లు 1,00,000 పోస్టులు ఉంటాయి, ఆల్మోస్ట్ 1,00,000 పోస్టులు ఉంటాయి, నువ్వు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఇంకొకటి అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడుగు ముందుకు వేయాలి కదా, అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. సో మీ సపోర్ట్ ఉంటే, ఓకేనా, మీ సపోర్ట్ ఉండి సో ఎక్కువ మందికి మన టెస్ట్ సిరీస్ లాంచ్ అయ్యి ఒకవేళ రీచ్ అవుతే నేను మీకు ఫ్రీగా క్లాసులు చెప్పించడానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ అవసరం. సో కాబట్టి మీ సపోర్టే కావాలి. థ్యాంక్ యూ సో మచ్.